వెల్కమ్ టు యూఏటీవీ. పవన్ కళ్యాణ్ ఈ పేరులోనే ఏదో పవర్ ఉంటుంది. అందుకే ఆయన్ను అభిమానులు దేవుడిగా కొలుస్తారు. వీరి అభిమానం రాజకీయాల వరకు చేరింది. పవన్ సభ పెడుతున్నారంటే చాలు జనం ఎలాంటి పిలుపు లేకుండా వచ్చేస్తారు. దీంతో చాలామంది పవన్కి ఉన్న బలం ప్రజాదరణే అని అనుకుంటారు. కానీ అది కాదు. పవన్ బలం ఆయనకున్న ఓపిక. తన సమయం వచ్చే వరకు ఎదురు చూడడం ఆయన నైజం. అందుకే పాలిటిక్స్లో కొత్త కొత్త రికార్డ్స్ను క్రియేట్ చేయగలిగారు. తన అన్నయ్య చిరంజీవి పార్టీ పెట్టిన కొన్నాళ్ళకే కాంగ్రెస్లో విలీనం చేశారు. ఆ తర్వాత రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అందుకు చాలామందికి తెలియని కారణాలు చాలా ఉన్నాయి. అది వేరే విషయం అనుకోండి. కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు. ఆయన 2014లో నేరుగా రాజకీయాలకు రాలేదు. నాటి టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించారు. అంటే ఒక వ్యక్తి నేలపై పడుకున్నవాడు పడుకున్నట్లే నిఠారుగా నిల్చోలేడు. ముందు నిదానంగా కూర్చొని ఆపై ఎలా లేస్తాడో అలా అన్నమాట. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి తాను స్వయంగా పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోవడం, ఆపై తన పార్టీ తరపున గెలిచిన ఒకే ఒక్కడు రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీలోకి వెళ్ళినా తన కౌంట్ అసెంబ్లీలో 0 అయినా ఆ 5 ఏళ్ళు నిలబడి కలబడి ఆపై 2024లో తిరిగి పొత్తు పెట్టుకుని 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించడం ఆయన ఘనత. ఈ విజయానికి ముందు వరకు కూడా పవన్కు రాజకీయాలు తెలియవని చాలామంది అనుకున్నారు. కానీ పవన్ ధనరైన శైలిలో రాజకీయ ప్రయోగాలను చేసేవారు. ఒకసారి మద్దతు ఇచ్చాం, మరోమారు ఒంటరిగా పోటీ చేశాం. మనం ఒంటరిగా పోటీ చేయడంతో 2009 నాటి రిజల్ట్స్ వచ్చాయి. అప్పట్లో తన అన్నయ్య కారణంగా తిరిగి వైఎస్ రాజశేఖర రెడ్డి విజయానికి ఎలా దోహదపడ్డారో 2019 ఎన్నికల్లో జగన్ ఒంటరిగా పోటీ చేయడం వల్ల వైసీపీ విజయానికి దోహదపడ్డారు. దీంతో ఆయన మళ్ళీ పొత్తులతో వెళ్తే 2014 నాటి ఫలితాలు పొందవచ్చని అంచనా వేసి దాని ప్రకారమే ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు పొత్తు ప్రకటన చేశారు. అప్పటికి పవన్ని బీజేపీ మైండ్ వాష్ చేయకుండా పోలేదు. కానీ అది కరెక్ట్ కాదని తానే ఓన్ డిసిజన్ తీసుకుని రాజకీయ పరిణితిని ప్రదర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూశారు. దీంతో కూటమి ఘనత విజయం సాధించింది. ఒకప్పుడు 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ తర్వాత 100కు 100% ఫలితాలతో విజయడంక మోగించి ప్రస్తుతం 21 ఎమ్మెల్యేలు 2 ఎంపీ ఆపై మరో 2 ఎమ్మెల్సీలతో తిరుగులేని విజయం సాధించారు. ఇప్పుడు పవన్ టార్గెట్ జనసేనను జాతీయ పార్టీ చేయడం. ఈ విషయంలో కొందరు గణాంకాలు కూడా వేస్తున్నారు. జనసేన పార్టీకి అంతా ఓటు బ్యాంకు లేదని అంటున్నారు. కానీ ఇక్కడున్నది పవన్ కాబట్టి ఇలాంటి ఎగతాళి మాటలను పట్టించుకోరు. ఒక టార్గెట్ పెట్టుకుని ఆ దిశగా వెళ్తూనే ఉంటారు. ఇక మినీ బీజేపీ స్థాయిలో ప్రో హిందూ స్టాండ్ తీసుకున్నారు. ఆ విధంగానే ముందుకెళ్తున్నారు. ఇప్పటికే ఆయన ఏపీలో అత్యధిక శాతం గల కాపు సామాజిక వర్గానికి చెందిన వారు, ఆపై తన భార్య క్రిస్టియన్, ఇప్పుడు తాను చూస్తే సనాతన సారథిగా దూసుకెళ్తున్నారు. ఇక తనకు తాను ప్రతి ప్రాంతాన్ని కూడా ఓన్ చేసుకునేలా ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంటారు. తద్వారా ఆయా ప్రాంతాల స్థానికతను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇదంతా కూడా రాజకీయాల్లో ఒక భాగమే. అందుకే ఆయన్ను ఎగతాళి చేసిన వారంతా కూడా ప్రస్తుతం అసెంబ్లీలో పత్తా లేకుండా పోయారు. దమ్ముంటే అసెంబ్లీ గేటు తాకి చూడు అన్నారు. ఆయన ఎంట్రీ ఇచ్చాక అక్కడ అసెంబ్లీలో వారి ఊసే లేకుండా పోయింది. దీనంతటికీ కారణం ఆయన దగ్గర టన్నుల కొద్దీ ఉన్నటువంటి ఓపిక. భూదేవికి ఉన్నంత ఓపిక అదే పవన్ కళ్యాణ్ ఆయుధమని పలువురు రాజకీయ విశ్లేషకులు సైతం అంటున్నారు. ఇలాంటి పవన్ జాతీయ రాజకీయాల్లో ఎలాంటి కొత్త కొత్త రికార్డును క్రియేట్ చేస్తారో చూడాలి.